భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పోలింగ్ కేంద్రాలను బండి సంజయ్ పరిశీలించారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను మద్యం, డబ్బు, ప్రలోభాలకు గురిచేసిన ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు వ్యవహరించిందని బండి సంజయ్ ఆరోపించారు. అయినా కాని ఓటర్లు మాత్రం ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ప్రలోభాలను అరికట్టడంలో, మద్యం, డబ్బులు పంచకుండా నిరోధించడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఓటు హక్కును వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి భారతీయ జనతా పార్టీకి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల కోడ్ వర్తించదా అని, ముఖ్యమంత్రికి ఏమైనా మినహాయింపు ఉంటదా అని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పండి. ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నది. ఇంకా ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఓటు వేయకుంటే అది పెద్ద తప్పిదమవుతుంది. అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రతి భారతీయుడు ఓటును ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళు వెంటనే దయచేసి ఎన్ని పనుల బయటికి రండి. మీకు సంబంధించిన పోలింగ్ బూత్లో మీ అమూల్యమైన ఓటును వేయండి. మీ నిర్ణయాన్ని ప్రకటించండి. ప్రలోభాలకు గురికాకండి, తప్పుడు ప్రచారం నమ్మకండి. అలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఓటుకు 1000 రూపాయలు డబ్బుల పంపిణీ, ఫుల్ పార్టీలు, ఆవు పార్టీలు, క్వార్టర్ పార్టీల పేరుతోని ఓటు ఇవ్వడి బంపర్ ఆఫర్లు ఇస్తుంది వాళ్ళు. కానీ ప్రజలు ఎవరు కూడా దీన్ని పట్టించుకునే స్థితిలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు లేరు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటు అక్కడ వినియోగించుకుంటున్నారు. ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి ఇప్పటికి 50% నాకు తెలిసి 50% దాటింది కాబట్టి ఇంకా దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు వేసే విధంగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఒకవైపు ఎన్నికల కోడ్, ఎన్నికల కమిషన్ ఇవాళ కేవలం చూసి చూడటం వేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటుతో పాటు అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా డబ్బులు వస్తున్నారు, మద్యం వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు ఇస్తే వాళ్ళు స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే ఈ లోపల డబ్బులు వంచడం అవుతున్నారు, డబ్బులు తీసుకుని అవుతున్నారు, డబ్బులు వంచడం అవుతున్నారు. ఆ డబ్బు కూడా మాయమవుతున్నారు. తిరిగి ఎవరైతే ఫిర్యాదు చేసినారో వాళ్ళకే వార్నింగ్ వస్తుంది. ఎన్నికల కమిషన్ కేవలం ఎన్నికల నిర్వహణ అంటే ఈ ప్రలోభాలకు గురి చేసినటువంటి వాతావరణాన్ని కూడా నిరోధించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. కానీ పొద్దున్నే విజ్ఞప్తి చేసినా అయినా ఎన్నికల కమిషన్ కంప్లీట్గా విఫలమైంది.
సరే ఎన్నికల నిర్వహణ సక్సెస్ అయ్యచ్చు, కానీ ప్రలోభాలకు గురి చేయడంలో, మద్యం సరఫరా ఆపడంలో, డబ్బులు వంచడాన్ని ఆపడంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ఏ గల్లీకి పోయినా కూడా, ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు స్వచ్ఛంగా చెప్తారు, మాకు ఫలానా పార్టీ వాళ్ళు పైసలు ఇచ్చారు, ఫలానా పార్టీ వాళ్ళు మందు పార్టీ చేస్తారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. అయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇలా మంచి వాతావరణంలో వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రోడ్డు మీద పోయే అసలు కనీసం పరిజ్ఞానం లేదు, లేకుంటే చిన్న చిన్న పిల్లలను కూడా ఇలా రోడ్డుకు పోయి జై శ్రీరామ్ అనమంటే ఎన్నికల కోడ్ అనరాదంటారు, ఫలానా పార్టీకి జై అనమంటే ఎన్నికల కోడ్ అనరాదు అంటారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మోడీ గారికి వ్యతిరేకంగా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమైనా మినహాయింపు ఇచ్చిరా ఎన్నికల నిబంధనల నుంచి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట్లాడచ్చా? అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలో చేస్తున్నది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క భయం చూసిన వల్ల తెలుస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల్లో ఆయన చెప్పిన విషయాలను బట్టి ఎన్నికల కమిషన్ స్పందించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ వారు ఫలానా పార్టీ వ్యతిరేకంగా వాళ్ళకు ఓటేయమని చెప్పి కానీ ఇట్లా అడిగేటువంటి అధికారం లేదు. కానీ ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాల్సిన బాధ్యత ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ స్పందించాలి, దాన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. జై శ్రీరామ్.